నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం చతుర్థంలో శుక్రుడు, ఎవరి జన్మ జాతకంలో అయినా చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు, అలాగే శుక్ర మహర్దశ నడుస్తున్నప్పుడు కూడా కలిగే ఇబ్బందులకి మనము పరిహారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చతుర్థంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళని ఎక్కువగా నమ్మి నష్టపోవటం, ఫ్రెండ్స్తో అంటే వీళ్ళ అవసరాల కోసం వీళ్ళకి ఆడవాళ్ళని ఎరగా చూపించడం, వాళ్ళ పరిచయాలు చేయటం, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండటం అనేది మంచిది. అలాగే దేవాలయాలకు శనగల్ని దానంగా ఇవ్వటం అనేది మంచిది. అలాగే భార్య అనారోగ్యంగా ఉన్నట్టయితే ఆవిడికి ఒక తేనెతో చేయించిన ఒక పదార్థం ఏదైనా సరే ఆవిడికి పెడుతూ ఉంటే, అలాగే తేనెతో కలిపి పెడుతూ ఉంటే కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర మహర్దశలో ఎక్కువగా ఆడవారైతే వారికి, మగవారైతే వారి భార్యకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే పేదలకు పాలు బియ్యం అనేది పంచిపెట్టడం అనేది కూడా మంచిది. ఒక్కొక్కసారి ఇక్కడ వివాహమై ఇబ్బంది పడుతూ ఉంటారు, విడిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము పుణ్యక్షేత్రాల్లో ఏదైతే ఉందో శ్రీశైలము, తిరుపతి ఇలాంటి చోట్ల మనకు అవకాశం ఉన్నప్పుడు, కళ్యాణం జరుగుతూ ఉన్నప్పుడు స్వామివారి అమ్మవారికి చూపించి అమ్మవారికి మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు మనం పునర్వివాహం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. భార్యకు మళ్ళీ మంగళసూత్రం కట్టినట్టయితే వారి మధ్య విభేదాలు, ఏవైనా గొడవలు, పిల్లలు పుట్టకపోవడం, ఇలాంటివన్నిటికీ కూడా ఇది గొప్ప పరిహారంగా మనకి చెప్పబడింది.